పూణేలో యువ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. 350 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ప్రాణం తీశారు. ఎంగేజ్మెంట్ పూర్తయిన కొద్ది రోజులకే దారుణానికి ఒడిగట్టారు. ఈ మర్డర్ వెనుక పోలీసులు బయటపెట్టిన నిజాలేంటి? మహారాష్ట్రలో యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ ను లోయలోకి తోసి హత్య చేసినట్లు పూణే పోలీసులు తేల్చారు. కేతన్ కు కాబోయే భార్య సియా గోయల్ ఆమె లవర్ చేతన్ చౌదరితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. अगर उसको शादी नहीं करनी थी तो सीधा उसने उसके माँ बाप को या हमको किसी चीज से इनकार कर देते, या जिस लड़के के साथ उसका जो भी अफेयर चल रहा है कहीं से भी एक फोटो हमको भेज देते तो भी हम कैंसिल कर देते. इन लोगों ने इतना बड़ा कदम उठाने का क्यों सोचा और क्या इनकी मानसिकता है? इन लोगों की इतनी क्रूर मानसिकता है कि किसी का 26 साल का लड़का इनके थोड़े से अय्याशी के लिए मार दिया जाए. इनकी इतनी क्रूर विचारधारणा को कहीं तो भी समाज में ध्यान में लेना चाहिए. 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ కు సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థమైంది. ఆమెతో కలిసి ఈ నెల 19న లోహగఢ్ కోటకు వెళ్లిన కేతన్ అక్కడ లోయలో పడి ప్రాణాలు కోల్పాడు. ఎంగేజ్మెంట్ కు ముందే సియా గోయల్ కు చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు భయపడి కేతన్ తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ ప్రేమికుణ్ణి వదిలి ఉండలేక ఇద్దరూ కలిసి కేతన్ ను హత్య చేయడానికి పథకం రచించినట్లు నిర్ధారించారు. అంతకుముందు జూన్ 14న కూడా లోహగఢ్ కోట దగ్గర కేతన్ ను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు తేలింది. పాము కనిపించినట్లు భయపెట్టి లోయలోకి నెట్టేయాలని విఫలయత్నం చేశారు. అనంతరం జూన్ 19న సియా పుట్టినరోజున ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరుతో కేతన్ ను మరోసారి కోటకు తీసుకెళ్లారు. అదే సమయానికి సియా లవర్ చేతన్ కూడా అక్కడున్నాడు. ఇద్దరూ కలిసి కేతన్ ను 350 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ప్రాణాలు తీశారు. కాబోయే భర్తను దారుణంగా చంపేసిన సియా గోయల్ ఆ తర్వాత తాను బాధలో ఉన్నట్లు యాక్షన్ చేసింది. కేతన్ గురించి ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆమె హంతకురాలిగా తేలడంతో అందరూ షాక్ అయ్యారు. కేతన్ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగి ఉండొచ్చని అనుమానించిన పూణే పోలీసులు డిజిటల్ ఆధారాలతో సియా చేతన్ ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. Further investigated and it transpired that Siya Goyal was in relationship with the boy named Chetan Chaudhary, who used to work in the same area and market yard in Pune city where that girl and her family had the business. So in the further investigation through the confidential sources and technical analysis of the phone calls made and the CCTVs, the presence of Chetan Chaudhary was found at the fort itself. కేతన్ సియా పెళ్లికి ముందు ఇద్దరు బాలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని కేతన్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రయాణానికి ముందు సియా తన పాస్పోర్ట్ పోయిందని చెప్పడంతో ట్రిప్ రద్దయింది. అనంతరం ఆమె ఓ హోటల్ వాష్రూమ్ లో పాస్పోర్ట్ ను చింపేసి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. సియా పుట్టినరోజు వేడుకల కోసం మహాబలేశ్వర్ లో 40 గదులు బుక్ చేసినట్లు, జైపూర్ లో ఘనంగా పెళ్లి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు కేతన్ మృతి వెనుక కాబోయే కోడలి కన్నింగ్ స్కెచ్ ఉందని పోలీసులు చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.